మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. సోదరీమణుల మధ్యన వివాదాలు పరిష్కరించబడతాయి. చిన్ననాటి మిత్రులు మీకు కొంత సహాయాన్ని చేస్తారు. వారి ద్వారా మీకు కొంత లాభం చేకూరుతూ ఉంటుంది. వినోదాల్లోపట పాల్గొంటారు. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మకర రాశి వారు ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి ఆ యొక్క స్వామి యొక్క నామాన్ని 7 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తను వింటారు. మిత్రుల యొక్క సహకారము సంపూర్ణంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన అనవసరంగా వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు పాటించండి. కుంభరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి జిల్లేడాకుల మాల సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారి రోజు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ పనులను కొనసాగించండి. మీకు మిత్రుల ద్వారా కొంత సహాయం అందినా కూడా అవసరానికి మిమ్మల్ని వాడుకొని తర్వాత ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు సహాయం చేసిన లేదా మాటపరంగా కొంత అనుకూలంగా వ్యవహరించిన జాగ్రత్తలు పాటిస్తూ మీరు మాట సహాయం కానీ లేదా ధన సహాయం కానీ కొనసాగించండి. మీకు రావలసినటువంటి ధనము ఆలస్యంగా చేతికి వస్తుంది. మీనరాశి వారు ఈరోజు శనికి తైలాన్ని సమర్పించి ఆంజనేయ స్వామి వారి గుళ్ళో హనుమాన్ చాలీసా పఠించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.